ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఒక రియల్ టైము సిచ్యువేషన్ని నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రియల్ టైం సిచ్యువేషన్ తీసుకుంటే కానీ మనం ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. జాతకం అంటే ఈ 12 భావాలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఆ టైంలో ఎలా జరుగుద్ది, ఈ టైంలో ఎలా జరుగుద్ది కాదు. ఇప్పుడు ఏం జరుగుద్దో తెలియాలి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియాలి. అప్పుడు కానీ ఆస్ట్రాలజీ వల్ల యూజ్ ఏమి ఉండదు. పలానా యోగం ఉంది, పలానా జరుగుద్ది, ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. అన్నీ కన్సిడర్ చేసి ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పడమే ప్రియారిటీ టాపిక్ అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ కెరియర్ ఫ్రంట్ గురించి నేను తీసుకుంటాను. అంటే ఉద్యోగం, బీటెక్ అయిపోయింది, లేతే ఎంటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, 25 నుంచి 40 మధ్యలో శాలరీ వస్తుంది, చేస్తున్నారు జాబ్. కాకపోతే ఎంత చేసినా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండలేదు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, లైఫ్ ఇంతేనా, ఓ ఐఏఎస్ ఐపీఎస్ సాధించడానికి కావాల్సిన ఫ్యామిలీ సిచ్యువేషన్ సపోర్టింగ్గా ఉంది, కానీ ఐఏఎస్కి వెళ్ళాలా, లేకపోతే ఐపీఎస్ ప్రిపేర్ కావాలా, 2 ఇయర్స్ జాబ్ పక్కకు పెట్టాలా, కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి నేను సాధించాలా, సివిల్స్ ఏదన్నా కొడితే గట్టిగా బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్. రెండో సైడు అసలు ఇదంతా వద్దు, వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చాలా హ్యాపీగా మంచి ఏదైనా జాబ్ చేసుకుని ఒక 2-3 ఇయర్స్ లేకపోతే అక్కడే సెటిల్ అయిపోవాలి. ఇలా మల్టిపుల్ థాట్స్ వస్తూ ఉంటాయి మనిషి అన్న తర్వాత. ఎక్స్పెక్టేషన్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న బిహేవియర్ ఆటోమేటిక్గా ఉంటుంది. లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రీచ్ అవ్వక లేకపోతే కాక ఇట్లా వేవర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ సజెషన్ కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ సజెషన్ కూడా తీసుకుంటుంటారు. కొంతమంది ఆస్ట్రాలజికల్ సజెషన్ కూడా కన్సల్ట్ అవుతారు. ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు అసలు మనం ఆ సిచ్యువేషన్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను సిచ్యువేషన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వీడియో చేస్తుంటాను. సో దాని ద్వారా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆస్ట్రాలజీని ఎలా కన్సిడర్ చేయాలి, స్ట్రాంగ్గా ఎలా యూజ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకో వీడియోలో రియల్ టైం కేసు యొక్క చార్ట్స్, దానికి సంబంధించిన అనాలిసిస్ చెప్తాను. ఫస్ట్ మనకి థియరీ తెలియాలిగా. కెరియర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ జాబ్ ఉంది, ఏమనుకుంటున్నాడు, జాబ్ క్విట్ చేయాలనుకుంటున్నాడు. తర్వాత 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటిది, ఐఏఎస్ ఐపీఎస్, ఎడ్యుకేషన్ ఫర్ సివిల్స్, ఫర్ గవర్నమెంట్ జాబ్, ఎనీ గవర్నమెంట్ జాబ్, ఇదైనా కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం పరిశీలించాలనంటే ఈ వ్యక్తి అసలు ఆలోచించే ఆలోచన కరెక్ట్గా ఆలోచిస్తున్నాడా, లేకపోతే గ్రీడీగా ఆలోచిస్తున్నాడా, రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడా, డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటున్నాడా అనేది మనం ముందే అతను అనుకున్న దాన్ని బట్టి ఏమీ చెప్పలేం. ఎగ్జాంపుల్, ఇదంతా కరెక్ట్ కాదు అంటున్నాడు, కానీ వాళ్ళకున్న ప్లానిటరీ కాంబినేషన్స్ మనకేమీ ఉండవు. ఏదో జనరల్ సైకాలజీ ప్రకారం నువ్వు జాబ్ క్విట్ చేస్తే నీకు 25,000 వచ్చే జీతం పోతుంది, నువ్వు 2 సంవత్సరాలు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ చేస్తే 2 సంవత్సరాలు చొప్పున ఒక 5 లక్షల రూపాయల వచ్చే రెవెన్యూ పోగు, నీకు మళ్ళీ ఎక్స్పెన్స్ అవుతుంది, తర్వాత అబ్రాడ్ వెళ్ళడానికి ఒక 10-15 లక్షలు ఖర్చు వస్తుంది, ఇదంతా ఎందుకు, నువ్వు ప్రజెంట్ జాబ్నే కంటిన్యూ చేయి అని జనరలైజ్డ్ సలహా ఇచ్చేదానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు. ఆ అబ్బాయికి ఇదే లైఫ్లో టర్నింగ్ టైం అవ్వచ్చు కదా. సో దాన్ని మనం ఇలా జనరలైజ్డ్గా ఎప్పుడూ చెప్పకూడదు. సో ఆస్ట్రాలజికల్గా కూడా మనం దాన్ని అనలైజ్ చేయాలి. మనం ఏమనుకున్నాం, కేంద్ర దృష్టిలు ఇబ్బందిని, ఘర్షణాత్మకమైన రిజల్ట్స్ ఇస్తాయి, కోణ దృష్టిలు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి అనేది మన బేస్ అండ్ ఫండమెంటల్ పాయింట్. ఒరిజినల్గా ఇప్పుడు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మనం గోల్డెన్ ప్రిడిక్షన్ థియరీ ప్రకారం ఫస్ట్ ఈ వ్యక్తి ఏ కేటగిరీలో ఉన్నాడో అబ్జర్వ్ చేయండి. ABC కేటగిరీస్లో అంటే ఈ అబ్బాయి హై పాజిటివ్ టైంలో ఉన్నాడా, మీడియం టైంలో ఉన్నాడా, లేతే లో గ్రేడ్లో ఉన్నాడా, దీన్ని మనం ఫైనలైజ్ చేసుకోవాలి. మీరు దశరీత్యా ఫైనలైజ్ చేసుకుంటారో, వేదిక్లో ఫైనలైజ్ చేసుకుంటారో, కేపీలో ఫైనలైజ్ చేసుకుంటారో, క్యాలిక్యులేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్యురేట్గా ఉండాలి. అంటే పరిస్థితి బాగోలేదు, సి కేటగిరీలో ఉన్నాడు. ఇప్పుడు శని శుక్రుల కలయిక ఉందనుకోండి, ఏ వ్యక్తికైనా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆ జాతకంలో తక్కువగా ఉంటాయి.
ఓకే, ఆ లగ్నానికి యోగకారకులు కాకుండా ఉండే ఆ దశ అంతర్దశలు వచ్చాయనుకోండి, శని శుక్రులు కానీ శుక్రుడు శని ఆస్పెక్ట్ ఏదో ఒకటి ఉండి ఆ దశ అంతర్దశలు యోగకారకమైన అంతర్దశలు కానీ అంతర్దశలు వస్తే ఆటోమేటిక్గా ఆయన సి కేటగిరీలో ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేక మారిపోదాం అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లో మనం జాబు క్విట్ చేయొద్దు అనే దానికే మనం సలహా ఇవ్వాలి. సో జాబ్ని కంటిన్యూ చేయమనాలి. అదే జాబ్ని ఆ అంతర్దశ అయ్యేంత వరకు యాజ్ పర్ ప్రోగ్రెషన్ ఆస్పెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు సిగ్నిఫికెన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మానేయకు, నీకు లాస్ వస్తుంది అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేస్తాం. అదే బి కేటగిరీలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో అదే విధంగా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ క్విట్ చేయొద్దని చెప్పేసాం సి కేటగిరీలో ఉంటే. అదే ఏ కేటగిరీలో ఉన్నాడు ఉదాహరణకి. నెక్స్ట్ సివిల్స్ అంటున్నాడు, అబ్రాడ్ అంటున్నాడు, అంటే పాజిటివ్ టైంలో ఉన్నాడు. పాజిటివ్ టైంలో ఉన్నప్పుడు మనం ఈ 2 కేసెస్కి వెళ్ళాలి. ఈ 2 కేసెస్కి వెళ్ళి అంటే అతను చూపించే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫేవరబుల్గా ఉన్నాయా లేవా చెప్పాలి. ముఖ్యంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇదైతే గవర్నమెంట్ సంబంధించినవి అవి ఉన్నాయి కూడా రవి రాజగ్రహం, అంటే సన్ ఈజ్ ఏ లైక్ ఎ రాయల్ ప్లానెట్, మార్స్ ఈజ్ ఏ లైక్ ఎ రాయల్ ప్లానెట్, అట్లనే చంద్రుడు కూడా రాయల్ ప్లానెట్ అనమాట. సో ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్రైమరీ ప్లానెట్ ఏంటంటే రవి ఆ యొక్క జాతకంలో దశమ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ లగ్నంలో కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి తృతీయంలో ఉన్నా కూడా వస్తుంది, పర్వాలేదు. అయితే ఓన్లీ రవి ఆ తృతీయంలోనో దశమంలోనో ఉన్నంత మాత్రాన కాదు, ఆ రవికి 10 సిగ్నిఫికెన్స్ కూడా ఉండాలి. ఉదాహరణకి ఎలా అంటే సింహ లగ్నానికి రవి దశమంలో కృతిక నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు రవి దశమంలో స్వనక్షత్రంలో ఉంటాడు, పొజిషనల్ స్టేటస్లో ఉంటాడు, లగ్నాధిపతి దశమాధిపతి 10 ఉంది. రవి మహర్దశ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి గవర్నమెంట్ జాబ్స్లో వాటిలో సక్సెస్ఫుల్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే సింహ లగ్నానికి శని దశ వచ్చినా కూడా పర్వాలేదు, కాకపోతే ఆ యొక్క శనికి రవితో సంబంధం ఉండడం, లేకపోతే రవి కూడా 10 సిగ్నిఫికెన్స్ కలిగి ఉండడం, శనిలో రవి మంచి దశ కాకపోయినా కూడా ఆ యొక్క సిగ్నిఫికెన్స్ బాగుంటే, ప్రోగ్రెషన్స్ బాగుంటే, దశ అంతర్దశలు బాగుంటే రిజల్ట్స్ వస్తాయి. అయితే గవర్నమెంట్ జాబ్స్కి ముఖ్యంగా రవి శనుల కలయిక గవర్నమెంట్లో పొజిషన్ని ఇంక్రీజ్ చేయకుండా, ప్రమోషన్స్ రాకుండా ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. హయ్యర్ అఫీషియల్స్ గుడ్ కమ్యూనికేషన్స్ లేకుండా ఇలాంటి వాటిని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం యాక్టివేషన్ చూడాలి. ఇప్పుడు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కాకుండానే కేపీ, అదేవిధంగా 10th హౌస్ కస్పల్లాడ్ రవి అయ్యాడా, దానికి సిగ్నిఫికెన్స్ 10 ఉందా, దశలాడు అంతర్దశలాడు 10ని రానున్న 2 సంవత్సరాల్లో సిగ్నిఫై చేస్తున్నారా? ఎందుకంటే చదువుకోగానే అయిపోదుగా, సో ప్లేస్మెంట్ కూడా కావాలి, మనం అంటే జాబ్ కూడా కావాలంటే అది దాన్ని చూడాలి. అదే బ్యాంకింగ్ అయితే గురువుని చెక్ చేస్తారనమాట. సో 10th హౌస్ సబ్లాడు గురువు అయ్యో లేకపోతే బుధుడు అయ్యో, గురు బుధులకి సంబంధం ఉన్నట్లయితే సో ఆ యొక్క 10th హౌస్ భావం కూడా బుధ గురు నక్షత్రాల్లో పడినట్లయితే కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కేపీ ప్రకారం. అయితే ముఖ్యంగా రవిని కుజుడిని ఇట్లాంటి గ్రహాలను తీసుకుని ప్రోగ్రెషన్స్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్, ప్రోగ్రెసివ్ సన్ ట్రైన్ నెటల్ 10th హౌస్, ఇలాంటిది కూడా అవకాశం ఉంటుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చూశాను. ఆ వ్యక్తికి సెమీ గవర్నమెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జాబ్ వచ్చింది 2008లో. ఓకే, కర్కాటక లగ్నం, రవి లగ్నంలో ఉన్నాడు, ప్రోగ్రెసివ్ సన్ను 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు. కరెక్ట్ 10th హౌస్ మేషంలో 8 డిగ్రీలకు పడింది, ప్రోగ్రెసివ్ సన్ వచ్చేసేసి 9 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే రిలీవింగ్ ఆస్పెక్ట్లో ఆ అబ్బాయికి సెమీ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం వచ్చింది, జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా కంప్లీట్గా ఉంది. ఇంకొక అమ్మాయికి అపోజిషన్లో కూడా జాబ్ వచ్చింది, వెటర్నరీ డాక్టర్గా గవర్నమెంట్ జాబ్, కాకపోతే ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేదు. సో ఆస్పెక్ట్ ఎట్లాంటిది ఫామ్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఒరిజినల్గా యోగం ఎలా ఉంది అలాంటిది కూడా అబ్జర్వ్ చేసి ఆ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రెషన్స్ వేదిక కంపేర్ చేసి మనం దీన్ని డిసైడ్ చేయాలి. ఓకే, సన్ ఫేవరబుల్గా ఉంటే మనం గవర్నమెంట్ జాబ్ని సిగ్నిఫై చేయాలి. నెక్స్ట్ టైం బాగానే ఉంది, ఎక్సలెంట్గా ఉంది, సన్ ఫేవరబుల్గా లేడు. అలాంటి సిచ్యువేషన్లో అబ్రాడ్కి దీనికి 10th హౌస్ అంటే 6, 2, 6, 10 ఆపరేట్ అవ్వాలి బలంగా, అప్పుడే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ వర్కౌట్ అవుతాయి. అబ్రాడ్కి చూసినట్లయితే 3, 9, 12 స్థానాలు ప్లస్
వాయుతత్వ రాశులు కానీ వాయుతత్వ గ్రహాలు కానీ అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఈ వ్యక్తికి అబ్రాడ్ ఫ్లయింగ్స్కి వీటికి అవకాశం చాలా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా లగ్న దశమాధిపతులు వ్యయస్థానంలో ఉండి వాయుతత్వ రాశుల్లో ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి అబ్రాడ్ ఫ్లయింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ టైం బాగుండి సిగ్నిఫికెన్స్ కూడా బాగుండాలి. టైం బాగోకుండా సిగ్నిఫికెన్స్ ఉంటే వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం జరుగుతుంది. సో టైంని కూడా మనం జడ్జి చేసి తర్వాత సిగ్నిఫికెన్స్ని కూడా చూడాలి. అంతేగాని 3, 9, 12 ఉన్నాయి, అబ్రాడ్ వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవడానికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది అని ప్రిడిక్ట్ చేశారనుకోండి, సార్ నేను ఇక్కడ అబ్రాడ్ వచ్చాను కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాడు. సో ఆ వ్యక్తి మనం ఇచ్చే సలహా మీద ఆధారపడుతున్నాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే మనం చెప్పే జాతకం చిన్న విషయం కావచ్చు కానీ అక్కడ వాళ్ళు 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కడా కూడా తేడా రాకుండా మనం సలహా అంత పవర్ఫుల్గా ఉండాలి. అందుకోసం 3, 9, 12 స్థానాలతో పాటు ఆయన పీరియడ్ని కూడా మనం జడ్జి చేయాలి. సో నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఎలా ఉంటుంది, అబ్రాడ్కి సంబంధించిన యోగాలు ఏంటిది, ఉద్యోగం కోసం వెళ్తున్నాడు అనుకోండి, లగ్న దశమాధిపతులు వ్యయస్థానంలో ఉండాలి. లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాడు అనుకోండి, భాగ్యాధిపతి కానీ పంచమాధిపతి కానీ లగ్నాధిపతితో కనెక్ట్ అయ్యి వ్యయస్థానంలో ఉన్నాడంటే అలా అబ్రాడ్కి వెళ్ళడానికి కాంబినేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇవి కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకోండి, లగ్నాధిపతి చంద్రుడు, దశమాధిపతి కుజుడు, వీళ్ళిద్దరు కలిసి వ్యయస్థానంలో ఉన్నారనుకోండి, ముఖ్యంగా వ్యయాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో ఉన్న, లేతే 6వ స్థానమైన ధనుర్రాశిలో ఉన్న వ్యయాధిపతిని లగ్న దశమాధిపతి చేత చూడబడుతున్నాయి. కాబట్టి కాంబినేషను అబ్రాడ్కి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాడు, వ్యయాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు అంటే అది మంచి యోగమే. దానికి తోడు ఈ యొక్క లగ్నాధిపతిని దశమాధిపతిని వీక్షిస్తున్నాడంటే అబ్రాడ్లో దూర ప్రదేశం వెళ్ళి చూడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దూర ప్రదేశాలకు ముఖ్యంగా శని రాహువుల కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. శని రాహువుల కాంబినేషన్ ఉంటే చాలా స్పీడ్గా ఎంత అంటే అంత దూర ప్రదేశం వెళ్తారు. అదే చంద్రుడు వచ్చాడు అనుకోండి 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తారు. అదే రవి వచ్చాడు అనుకోండి 300 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తారు. అదే కుజుడు వచ్చాడు అనుకోండి 500 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేదానికి. ఈ సిగ్నిఫికెన్స్కి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది. అదే శని ఏంటిది, నిరంకుశుడు, ఎవరికి భయపడ్డు, ఎంత దూరమైనా ఒక్కడే వెళ్ళిపోగలడు, ఒంటరిగా ఉండగలడు. ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాలు అన్నమాట. సో దాన్ని గమనించి శని రాహుతో కలిసినప్పుడు దాన్ని మరింత ఎగ్జాగరేట్ చేస్తాడు, మరింత మొండితనాన్ని, మరింత యారగెన్సీని, మరింత స్వతంత్రత్వాన్ని ఇస్తాడు. సో అలాంటి టైంలో ఈ సిగ్నిఫికెన్స్ యాడ్ అయింది అంటే అలా కూడా వెళ్తారు. చతుర్థ స్థానంలో రాహు ఉంటే కూడా చతుర్థం అఫ్లిక్ట్ అవ్వడం వల్ల కూడా అంటే కుటుంబ స్థానం, మదర్ ల్యాండ్, వీటన్నిటి నుంచి కూడా దూరంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని సిగ్నిఫై చేస్తుంది. సో అలాంటి కాంబినేషన్స్తో పాటు మంచి యోగంతో పాటు లగ్నానికి గురుదృష్టి ఉంటే ఆ వ్యక్తికి ఏం జరగకుండా ఉంటుంది దూరం వెళ్ళినప్పుడు. సో కొన్ని బేస్ పాయింట్స్ని మనం తీసుకుని ఆ వ్యక్తి వెళ్ళడానికి అనుకూలంగా ఉందా లేదా తీసుకుని, అలానే ప్రశ్న జాతకంతో కూడా ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకుని ఎస్ ఆ వ్యక్తి ఆ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఎస్ నేను అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ డైలమా ఉన్నాడు. సో డైలమా ఉన్నప్పుడు కుజబుధుల కలయిక ఏమైనా ఫికిల్ మైండ్ క్రియేట్ చేస్తుందా, ఒక్కోసారి ఫికిల్ మైండ్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, ఒకసారి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. సో అలాంటిది ఏదన్నా టెండెన్సీ ఉందా, సో అవి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా, తర్వాత గోచారం ఎలా ఉంది, ప్రజెంట్ ట్రాన్సిట్ ఎలా ఉంది, ఆ వ్యక్తికి ప్రోగ్రెషన్స్ ఎలా ఉన్నాయి, ప్రోగ్రెసివ్ మూన్ ఎలా ఉంది, దశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ వక్రించి ఉన్నప్పుడు ఈ ఆలోచనలు ఏమైనా చేస్తున్నాడా, ఒరిజినల్గా నెటల్ చార్ట్లో ఏమైనా వక్రత్వాలు ఉన్నాయా. ఎందుకంటే పంచమాధిపతి బాగుండి పంచమాధిపతి వక్రించినప్పుడు ఈ ఆలోచన మీ ముందు తీసుకొచ్చాడు అనుకోండి, సింపుల్గా మీ ఆలోచన కొంచెం ఒక 2 నెలలు పోస్ట్ పోన్లో పెట్టండి సార్, తర్వాత చూద్దాం అని చెప్పి కూడా మీరు ఈజీగా పోస్ట్ పోన్ చేయొచ్చు, ఇదంతా అనలైజ్ చేయకుండా. సో ఇలాంటివి మనం గమనించి సక్సెస్ఫుల్గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి కానీ మనం ఆ విషయం అబ్రాడ్ వెళ్ళడానికి బాగుంటుందా లేదా, వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం ఆపర్చునిటీస్ దొరుకుతాయా లేదా. ఉదాహరణకి రాహువు తర్వాత యురేనస్ లాంటి గ్రహాలు అన్నోన్ పీపుల్కి, తర్వాత తెలియని వ్యక్తులకి, కుజుడు కూడా సడన్గా ఇచ్చే రిజల్ట్స్కి ఇస్తూ ఉంటుంది. ఒకసారి 10th హౌస్ ట్రైన్ మార్స్ జరుగుతుంది, పాపగ్రహం శనితో కానీ కుజుడితో కానీ రవితో కానీ జరిగినప్పుడు బాగా ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి టైంలో ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని డైలమా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ధైర్యంగా ఏమీ కాదు అని చెప్పి ధైర్యం చెప్పచ్చు అనమాట. సో పాపగ్రహాలు ఏం చేస్తాయి అనంటే 10th రిజల్ట్ ఇస్తాయి, పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి, కాకపోతే ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ యురేనస్ అనుకోండి, లైఫ్లో ది బెస్ట్ కాంట్రాస్ట్ డెసిషను ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. అంటే విరుద్ధమైన డెసిషను
10th హౌస్ ట్రైన్ సాటర్న్ అనుకోండి, లైఫ్లో పర్మనెంట్గా శని ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఇచ్చేస్తాడు జీవితంలో. ఒక్కసారి ఇచ్చింది మళ్ళీ తీసుకోవడం అనమాట. పర్మనెంట్గా ఇచ్చే ప్లానెట్ శని కాబట్టి, శని కనుక ఈ అబ్రాడ్ కూడా కారకుడు కాబట్టి ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, ఇక లైఫ్ లాంగ్ అబ్రాడ్లో సెటిల్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా లగ్నాధిపతి వ్యయంలో ఉంటూ జలరాశిలో కానీ వాయుతత్వ రాశుల్లో కానీ ఉన్నప్పుడు కూడా అవుతూ ఉంటాయి. అయితే ఇంకోసారి కూడా చరాస్థిర ద్విస్వభావ రాశులు ఉన్నాయి కదా, చర్రాశిలో ఉన్నాడు అనుకోండి, అబ్రాడ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాడు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియా నుంచి కెనడా, కెనడా నుంచి యుఎస్ నుంచి సౌత్ ఆఫ్రికా అలా తిరుగుతూ ఉంటాడు అనమాట. అదే స్థిర రాశిలో ఉన్నాడు అనుకోండి, ఆ దశానాథుడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్తాడు, అలా సెటిల్ అయిపోతాడు. అదే ద్విస్వభావ రాశిలో ఉన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్తాడు, మళ్ళీ కొంతకాలం ఉంటాడు, ఇంకో దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ కొంతకాలం ఉంటాడు, అలా మారుతూ ఉంటాడు. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెసిషన్ ఎలా ఉంది పీరియడ్, ఎందుకనంటే ఇదే మొత్తం బేస్ కాబట్టి ఈ పీరియడ్ బాగుందా లేదా. ఎందుకంటే 25 years ఏజ్లో బీటెక్ కంప్లీట్ అయ్యి ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ కష్టపడిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఒక్క చిన్న ప్రిడిక్షన్ తప్పిపోయినా కూడా దానివల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ యొక్క జీవితంలో కర్మఫలంగా యాడ్ అయిపోతుంది. సో ఒక ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మీరు చెప్పగలిగితేనే ఖచ్చితంగా ఆ ప్రిడిక్షన్ చెప్పాలి. లేదు అని అంటే వేగ్గా దీనికి అవకాశం ఉందో, లేకపోతే మీరు డెసిషన్ మీరే తీసుకోండానో, నా నాలెడ్జ్ ఇంతవరకు ఉంది, నేను ఇంతవరకు సలహా ఇస్తున్నానో అంతవరకు మనం నిజాయితీగా వాళ్ళకి ప్రిడిక్షన్ చెప్పాలి. అప్పుడే దానివల్ల మనకి మంచి జరుగుతుంది, మనం చేసేదాన్ని 10 మందికి ఉపయోగపడుతుంది. దీన్ని రియల్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ కేసుని ఈ విధంగా మనం సాల్వ్ చేసాం. దీన్ని ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ చార్ట్స్ కూడా ఇంకా కొన్ని కేసెస్ రియల్ టైం కేసెస్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.